దేవమాత పూజిత మాసము 8వ రోజు. ఈరోజు ధ్యానాంశం. గాబ్రియేలు దూత దేవమాతకు మంగళవార్త చెప్పి ఆమెను స్తుతించును. అంశము 1. మరియమ్మగారు సకల జ్ఞానవరములను పొందినది. అంశము 2. మరియమ్మగారియందు సర్వేశ్వరుడు వాసమైయున్నారు. అంశము 3. మరియమ్మగారు స్త్రీలందరిలోనూ ఆశీర్వదింపబడినది. 1. మరియమ్మగారు సకల జ్ఞానవరములను పొందినది. దేవదూత గాబ్రియేలు మరియమ్మగారికి ప్రత్యక్షమే దేవుని నుండి ఆమె పొందిన గొప్ప మేలులను గూర్చి కొనియాడి పొగడినది. ఆ దూత మరియమ్మగారితో, దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ, వందనము అని స్తుతి స్తోత్రములు పలికెను. త్రియేక దేవుడు పుత్రుడైన సర్వేశ్వరుని మనుష్యావతార వర్తమానమును దేవదూత ద్వారా మరియమ్మగారికి తెలిపినప్పుడు దేవదూతయు మరియమాతకు కలిగిన ఘనతను తెలుసుకుని మిక్కిలిగా పొగడెను. దేవమాత పూర్తిగా సర్వేశ్వరుని సకల అనుగ్రహములకు పాత్రమే దేవ ఇష్ట ప్రసాద స్థితిలో జీవించేను. మనో వాక్కర్మలయందు పరిశుద్ధురాలై యుండెను. దేవ ఇష్ట ప్రసాద స్థితియే మరియమాతకు సర్వాలంకారమే రాజిల్లుచుండెను. పరిశుద్ధాత్మ పరిపూర్ణ వరములను మరియమాత హృదయమున నిండియుండెను. అందుచేతనే ఆమె ఎందుక స్వల్ప పాపమైనను లేక పుణ్యాత్ములందరికంటే దేవునికి ప్రేమ పాత్రురాలుగానున్నది. త్రిత్వైక దేవుని పేరిట గాబ్రియేలు దూత పరిశుద్ధ కన్యమరియను పొగడి స్తుతించెను. మనమును ఆ దేవదూతతో నేకీభవించి ఆ పరిపూర్ణ పరిశుద్ధురాలను సకల వరప్రసాదములతో నిండిన వారునగు కన్యమరియమ్మను పొగడి స్తుతించుదము. ఆమె పొందిన దైవ వరములలో భాగ్యమును మనకును దయచేయనట్లు మన కొరకు సర్వేశ్వరుని వేడుమని ఆమెకు మనవి చేయదము. 2. మరియమ్మగారి యందు సర్వేశ్వరుడు వాసమైయున్నారు. మహాశక్తివంతులను మహిమాన్వితుడునైన ఆ పరమేశ్వరుడు ఇందు కలడు, అందులేడు అనక సర్వసృష్టియందును వాసము చేయుచున్నాడు. ప్రత్యేకించి పరిశుద్ధాత్మచే మానవునియందు ప్రియని వాసమైయున్నాడు. ఇది అన్నిటికంటే అధికముగా అందరి ఎందుకంటే మిన్నగా దేవుని తల్లియగు మరియమ్మగారియందు సర్వేశ్వరుడు సంపూర్ణముగా వాసము చేసెను. అందువల్ల గాబ్రియేలు దూత కన్య మరియమ్మను చూడగానే వందనమని చెప్పి, ఏలినవారు మీతోనున్నారు అని పొగడెను. నిజముగా కన్య మరియమ్మ సర్వేశ్వరునితో పూర్తిగా ఐక్యమైయుండెను. దేవునికి అత్యంత ప్రియురాలయుండెను. దేవుడు ఆమె హృదయమును ప్రీతిగల పరిశుద్ధాత్మచే పూర్తిగా నింపియుండెను. పుత్రుడగు సర్వేశ్వరుడు తన గర్భము నుండి పసికందుగా జన్మించునంతనే కన్య మరియమ్మ ప్రేమ హృదయము నుండి పొందినది. దేవునితో ఇంకను అధికముగా ఐక్యమైపోయెను. సకల లోకముల యొక్క సృష్టి, స్థితి, లయకారకుడగు భగవంతునికి కన్యమరియమ్మ యొక్క ఆత్మ శరీరములు దివ్య దేవాలయములైనవి. అట్టి భాగ్యవతి కన్యమరియ, ఆమె భాగ్యములో మనమును భాగస్థులమే. మన హృదయములు దేవునికి ఆలయములగునట్లు దేవ ఇష్ట ప్రసాద స్థితిలో మనలను నడిపింపుమని ఆ మరియమాతను వేడుకొందము. మన దేవ ఇష్ట ప్రసాద స్థితిని పోగొట్టడు చావైన పాపములో పడకుండా ప్రయత్నించుచు ఆ మాత ప్రసాద స్థితిని మనము పోగొట్టుకున్న క్షణమే మన సహాయమును అడుగుదము. దేవ ఇష్ట ఆత్మ పిశాచికి ఆలయమగునని గ్రహించి అట్టి దౌర్భాగ్యపు స్థితి నుండి మనలను రక్షింపుమని మరియమ్మగారిని వేడుకొందము. 3. మరియమ్మగారు స్త్రీలందరిలోనూ ఆశీర్వదింపబడినది. స్త్రీలలో ఆశీర్వదింపబడిన దానవు నీవే అని గాబ్రియేలు దూత కన్య మరియను పొగడి స్తుతించెను. అనగా ఈ భూమిపై స్త్రీలందరికంటే కన్యమరియమ్మను సర్వేశ్వరుడు బహుగా దీవించి ఆమె అందరి స్త్రీల నుండి ప్రత్యేకించెను. స్త్రీలందరికీ కన్య మరియ తలమానికము స్త్రీ యొక్క కన్యత్వము చెడకుండా మాతృమూర్త్యగు నిష్కళంక భాగము మరియమాతకు మాత్రమే దక్కినది. అసంభవములగు కన్యత్వ మాతృత్వ కలయిక మరియమ్మగారియందే సంభవించినవి. ఇది సామాన్య లోకమునకు నమ్మశక్యముగాదు. అందుచేతనే ఇది దైవరహస్యము. ఒకే సమయములో కన్యకగా మహిమపరచబడి తల్లిగా గౌరవింపబడి పరిశుద్ధురాలు అనిపించుకున్న ఒకే ఒక స్త్రీమూర్తి కన్యమరియ పితేగు దేవుడామెను తన ముద్దుల కుమార్తెగాను, పుత్రుడగు క్రీస్తుదేవుడామెను తన అనురాగ తల్లిగాను, పరిశుద్ధాత్మయగు దేవుడామెను
తన ప్రియసఖిగా భావించగా, కన్య మరియు త్రిత్వైక సర్వేశ్వరునియందు సంపూర్తిగా ఐక్యమే వారియందు జీవించి భాసిల్లెనది. అట్టి ఘనతకు పాత్రురాలైన మరియమాతను మనమును ఘనముగా నెంచి ఆమెతో నేకీభవించి దేవునితో ఐక్యముగా జీవింప ప్రతిదినమును మన శక్తివంచన లేక ప్రయాసపడినచో మన జీవితములు ధన్యమగును. అద్భుతము. మన ఇంతకు ముందు చదివినట్లు త్రికాల జపమును ప్రతిదినము ప్రపంచమందలి క్రైస్తవులెల్లరూ చెప్పుకుందరు. పాస్క కాలములో మాత్రము ఉత్తాన పండుగ మొదలుకుని త్రిత్వైక దేవుని పండుగ దినము వరకు ఈ త్రికాల జపమునకు బదులు పరలోకము యొక్క రాణి సంతోషించండి అల్లెలుయా అనేడి జపమును చెప్పుకుందరు. పాస్క కాలమున చెప్పిడి జపము కావున దీనిని పాస్క త్రికాల జపము అని పిలుచుదురు. ఈ పాస్క త్రికాల జపము యొక్క పూర్వ చరిత్ర తెలుసుకుందాము. పునీత గ్రెగోరి పాపుగారు తిరుసభకు తలగా నుండిన కాలములో రోమ్ నగరమందు ఒక గొప్ప భయంకరమైన అంటువ్యాధి వ్యాపించెను. ప్రజలు ఈ అంటువ్యాధిచే అసంఖ్యాకులు మరణించిరి. గురువులు ప్రజలందరినీ కలుసుకుని వారికి పాప సంకీర్తనమిచ్చుటకు వీలు చిక్కలేదు. అనేకమంది క్రైస్తవులు పాప సంకీర్తనము లేకే మరణించిరి. క్రైస్తవులు ఉపవాసము చేసి సామూహిక ప్రార్థనలు జరుపవలనని గ్రెగోరి పాపుగారు క్రైస్తవ ప్రజల సభ్యర్థించిరి. కాని ఆ అంటువ్యాధి ఆగలేదు. దీనదినమునకు ముతుల సంఖ్య పెరుగుచుండెను. ప్రజలెల్లరూ భయభ్రాంతులేరి. అప్పుడు పాపుగారు ప్రార్థనాపూర్వకముగా దేవమాతకు ఉత్సవము జరుప నిశ్చయించుకునిరి. రోమ్ లో మరియమ్మగారి పేరిట పెద్ద దేవాలయమొకటి యుండెను. ఆ దేవాలయములో నొక పెద్ద దేవమాత పటమొకటి యుండెను. ఆ దేవమాత పటమును రోమునగరమునందు భక్తి ప్రపత్తులతో నూరేగింప పాపుగారు నిశ్చయించుకునిరి. పురజనుల సహకారముతో భక్తి శ్రద్ధలతో గౌరవ మర్యాదలతో ప్రార్థనా గీతములతో దేదీప్యమానముగా మరియమాత ఊరేగింపు జరిగినది. దేవమాత కనికరమును ప్రజలు కనుల పండుగగా జూడగలిగిరి. ఓరేగింపు వెళ్లిన వీధులలో అంటువ్యాధి ఆశ్చర్యముగా అగిపోయినది. ఓరేగింపు జరుగుచుండగా ప్రజలు గొప్ప అద్భుతమును తిలకించిరి. రోమ్ పట్టణం మధ్య ఒక కోటపై నొక సన్మనస్కుడు ధవళకాంతులతో నిలుచుండి యుండుట ప్రజలు చూచిరి. ఆ దూత చేతిలో రక్తసిక్తమైన యొక్క కత్తియుండెను. ప్రజలు చూచుచుండ దేవదూత ఆ కత్తిని తన ఎరలోనికి విడిచిపెట్టెను. మరికొందరు సన్మనస్కులు వచ్చి పరలోకము యొక్క రాజ్జీ సంతోషింపుము అను సంతోష గీతమును పాడిరి. పాపుగారును ప్రజలను దూతపాటకు అనుపల్లవిగా సర్వేశ్వరుని పరిశుద్ధమాత మా కొరకు వేడుకునండి అనుపాట పాడిరి. రోము నగరమున ఈ అద్భుతముతో అంటువ్యాధి అంతమొందినది. ఆనాటి నుండి ఆ సంఘటన జ్ఞాపకార్థముగా సన్మనస్కులు పాడిన ఆ జపమును నేడును మనము పాస్కకాలమందు త్రికాలములందు ప్రార్థించుచున్నాము. సహోదరులారా, ఈ పాస్కకాల త్రికాల జపము యొక్క అద్భుత చరిత్రను తెలుసుకున్న మనము మన జీవిత విపత్సమయములందు ఆ మాతను భక్తితో స్తుతించి మహిమపరచి గౌరవించి ప్రార్థించినచో ఆ మాత మన ఆపదలను తొలగించుట నిజము. జపము సకల స్త్రీలయందు మిక్కిలిగా ఆశీర్వదింపబడిన ఓ కన్యమరియమ్మ, సర్వేశ్వరుడు మీకు అనుగ్రహించిన సకల వరములను తెలుసుకుని నేనానందించుచున్నాను. అట్టి దైవవరములను నాకును ఇప్పించ శక్తిగల దానివి నీవే. నా ఆత్మ శరీరములను మీకప్పగించుడు నన్ను కరుణించుము. నా జీవిత కాలమందును ముఖ్యముగా నా మరణ సమయమందును నాకు కావలసిన జ్ఞానవరములను మీ దివ్య కుమారుడు నాకు దయచేయినట్లు నా కొక్కుకు ప్రార్థించండి. ఆమెన్. దేవమాత శరణ కోరు జపము. మిక్కిలి నెనరుగల తల్లి, మీ శరణుగోరి పరుగెత్తుకుని వచ్చి మీ ఉపకార సహాయమునడిగిన వారిలో ఒక్కరైనను మీ వల్లన చేయి విడవబడినట్లు ఎన్నడునూ ఈ లోకంలో వినినది లేదని తలంచండి కన్యకలరాణి. దయరసముగల తల్లి, ఇటువంటి నమ్మక చేత ప్రేరేపింపబడి మీ పాదములను సమీపించి వచ్చుచున్నాను. నిట్టూర్పు విడిచి ప్రలాపించడు పాపనైన నేను మీ దయాళమునకు కాచుకుని మీ సముఖములో నిలుచుచున్నాను. మనుష్యావతారమెత్తిన పుత్రుడైన సర్వేశ్వరుని తల్లి, నా విజ్ఞాపను త్యజింపక విననవధరించండి. ఆమెన్. జన్మపాపము లేక యుద్భవించిన పరిశుద్ధ కన్యమరియమ్మ, పాపులకు శరణమా, ఇదిగో పరుగెత్తి వచ్చి మీ శరణు జొచ్చితిమి. మామీద దయగా నుండి మా కొరకు మీ దివ్య కుమారుని వేడుకొనండి. జన్మపాపము లేక యుద్భవించిన పరిశుద్ధ కన్య మరియమ్మ, పాపులకు శరణమా, ఇదిగో పరుగెత్తి వచ్చి మీ శరణు జొచ్చితిమి. మామీద దయగా నుండి మా కొరకు మీ దివ్య కుమారుని వేడుకొనండి.
జన్మపాపము లేక యుద్భవించిన పరిశుద్ధ కన్య మరియమ్మ, పాపులకు శరణమా, ఇదిగో పరుగెత్తి వచ్చి మీ శరణుజొచ్చితిమి. మా మీద దయగా నుండి మా కొరకు మీ దివ్య కుమారుని వేడుకొనండి. ఆమెన్. యేసుక్రీస్తునాథుని వెలలేని తిరురక్త ఫలములను చూసి ఉత్తరించు ఆత్మమీద మా మీద దయగా ఉండండి స్వామి. పరలోక జపము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పు పడినవారి మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమెన్. మంగళ వార్త జపము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ, వందనము. ఏలినవారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడినవారు మీరే. మీ గర్భ ఫలమగు జేసువు ఆశీర్వదింపబడినవారు అగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాతా, పాపాత్ములమై యుండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. త్రిత్వ స్తోత్రము. పిత, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. ఆమెన్. పరిశుద్ధ ఫాతిమా జపమాల మాత, మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ ఆరోగ్య వేళాంగాణి మాత, మా కొరకు వేడుకొనండి. మా తల్లి మరియమ్మ గారా వందనం. మా తల్లి మరియమ్మ గారా వందనం. మా తల్లి మరియమ్మ గారా వందనం. అవే మరియ.